ప్రైజ్ ది లార్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి దినము కూడా చాలామంది ఈ వాక్యాన్ని వింటున్నవారు నాకు ఫోన్ చేసి చాలా విషయాలను మేము నేర్చుకుంటున్నాం, ఆత్మీయంగా బలపడుతున్నానని ఫోన్ చేసి నాకు చెబుతున్నారు. మరి మీ అందరి నిమిత్తము ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా మీరు ఈ దీనదాసుని కూడా జ్ఞాపకం చేసుకొని మా పరిచర్య నిమిత్తము, మా కుటుంబం నిమిత్తము కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రభు ఈ ఉపవాస దినాల్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ఉపవాసము ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే విషయాలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క దినమున ఒక్కొక్క అంశాన్ని మనం ఒక షార్ట్ మెసేజ్గా మనము చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడే చాలామంది యూట్యూబ్ని చూసే వాళ్ళు షార్ట్ ఉంటే వాళ్ళు కొంచెంసేపు చూసి అట్లే ఫార్వర్డ్ చేస్తారు. కనుక షార్ట్ మెసేజ్ అంటే కొంచెం ఒక 2-3 నిమిషాల్లో వాళ్ళు వింటారనే ఉద్దేశంతో షార్ట్గా చిన్నదిగా ఒక 5 minutes మాట్లాడి ప్రభుని మహిమపరచాలని అనేక మంది షార్ట్ మెసేజ్ మీ అందరూ చూడాలని దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నాను. మరి ప్రత్యేకంగా ఈ ఉపవాస దినాలలో ఉపవాసం ఉన్నప్పుడు వేటిని చేయాలి, వేటిని చేయకూడదు, ఎలా ఉపవాసం ఉండాలి అనే విషయాన్ని, ఆ సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినము ఒక్కొక్క విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటను మనం ధ్యానం చేద్దాం. బైబిల్ తెరవండి, చదవండి. ఆ యొక్క బైబిల్ ఉన్నాయో లేదని మీరు గ్రహించండి. కాబట్టి బైబిల్ నమ్మండి. కాబట్టి ఉన్నదో లేదని పరిశీలించి తెలుసుకోండి. బైబిల్ను ఉన్నది చెప్తున్నానా నేను చెప్తున్నానని మీరు తెలుసుకొని ఆ రీతిగా దేవునికి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం బయట చదువుకుందాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక. చాలా మంది ఈ దినాలలో ఉపవాసం ఉంటున్నారు. సంఘము అంతా కలిసి ఉపవాసం ఉంటున్నారు. 40 దినాలు ప్రతి సంఘము ఈ దినాలు శ్రమల దినాలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా మంచిది. ప్రార్థించండి, కన్నీరు కార్చండి, ప్రభు సన్నిధిలో గోచారండి. మీరు ఆత్మీయంగా బలపడతారు, ఆశీర్వాదం పొందుకుంటారు. అన్ని విషయాల్లో ప్రభు మీకు మేలైన కార్యాలు చేస్తారు. అదే సమయంలో ఉపవాసం ఉన్నప్పుడు మీరేమి చేయకూడదనే, ఉపవాసం ఉన్నప్పుడు చాలా మంది మనుషులకి కనబడతారు. ఎవరికి నువ్వు కనబడాలంటే నీ ఉపవాసము దేవుడు చూడాలి. దేవుడు చూసి నీకు ప్రతిఫలాన్ని ఇవ్వాలి. దేవుడిని చూసి నిన్ను ఆశ్రయించాలి. దేవుడు నీ ప్రార్థన చూసి నువ్వు ఆ దేవుని వెతుకుతున్నటువంటి నీవు దేవుని సన్నిధిలో గడుపుతుండు విశ్వాసముతో నువ్వు ప్రార్థిస్తున్న నిన్ను, నీ ఉపవాస దినాన్ని ప్రభు అంగీకరించాలి. ప్రభు అంగీకరించాలంటే నువ్వు మనుషులకి కనబడకూడదు. మనుషులకు కనిపిస్తే ఉపవాసం చల్లదు. ఈ రోజు ఉపవాసం ఉంటున్న ప్రియమైన వాళ్ళారా, దేవునికి ప్రియమైన ప్రజలారా, తండ్రి, అమ్మ, మీరు ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే, చెల్లి, అన్న, మీ అందరూ ఉపవాసం ఉన్నట్లయితే ఏం చేయాలో తెలుసా? దేవుడు చూస్తుడనని ఏ మనుషుడికి కనబడక నీ వృత దినమును, నీ ఉపవాస దినమును ప్రభువుకి అది ఒక ఉన్నతంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో గడిపేది నీకు మాత్రం, దేవునికి మాత్రమే తెలియాలి. అది ఆశీర్వాదకరము. బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. ఆ రీతిగా మీరు ఉపవాసం ఉంటే దీవించబడతారు. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు వేటి విషయంలో ప్రార్థిస్తారు అది పొందుకుంటారు. ఎప్పుడు నీవు ప్రార్థన, నీ ఉపవాసము ప్రభుకు మాత్రమే కనిపించాలి. ప్రభుకు మాత్రమే నువ్వు దేవుని స్తుతించాలి. అయితే నువ్వు మనుషులకి కనపడించే విధంగా చాలా మంది, ఇదే మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయము 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారణ వలె ఉండొద్దు. మరి మనుషులకు కనబడవలని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుటకు వారికి ఇష్టము. ఉపవాసం ఉన్న ప్రజలారా, సమాజ వీధుల్లో కాదు, ఇదిగో వీధుల్లో కాదు, నిలబడి అందరూ కనిపిస్తున్నట్టు కాదు, అందరికి కనబడే విధంగా కాదు. నీ ఉపవాసాన్ని అందరికి తెలియపరచుకుంటారు. అయ్యా నేను ఉపవాసం ఉండు. ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటున్నావు. నీవు ఉపవాసం ఉన్నది ప్రభు చూడాలి, దేవుడు చూడాలి. దేవుడు నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి చాలా మంది ఈ రీతిగా మనుషులకు కనబడాలని, అక్క నేను ఉపవాసం ఉన్నాను, చాలా మంది అనేక మంది చెప్తుంటారు. అందులో ప్రతిఫలం ఉండదు.
నీ ఉపవాస దినము నువ్వు దీవించబడాలంటే, ఆశ్రయించబడాలంటే, నువ్వు దేవుని దగ్గర నువ్వు ఆ రోజు స్తుతిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడపాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన వారులారా, ఈ రోజు నుంచి అలాగా మీరు ప్రయత్నించండి. మీరు ఎవరికి కనిపించొద్దు, వీధుల్లో ప్రార్థన చేయొద్దు. ఇదిగో మనుషులకి కనబడాలని సమాజ మందిరంలోనూ వీధుల్లో మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయకూడదు. అది ఎవరంటే వేషధారణ వలె ప్రార్థన చేసేవారు. అందరికి కనిపించాలని, నేనే భక్తి, నేనే ప్రార్థన, నేనే జ్ఞానవంతుడు, నాకన్నా గొప్ప సేవకుడు లేదని చాలా మంది విరవేగిపోతే ఉపవాసం ఉన్న అనేక మందికి కనిపించేటట్టుగా ఉంటారు. అలా చేయడము దేవునికి నచ్చదు. ఈరోజు ఉపవాసం ఉన్నవారు మీరందరూ కూడా ఏం చేస్తారంటే, దేవుడు నిన్ను చూడాలి, దేవుడికి నువ్వు కనబడాలి, మనుషులకి కనబడుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు మీరు మనుషులకి కనిపించే విధంగా, మనుషులకు తెలియపరిచే విధంగా, మనుషుల దగ్గర మెప్పులు పొందే విధంగా, మనుషుల దగ్గర ఏదో నువ్వు భక్తి పరుడు అని నీవు అనేకమైనటువంటి విషయాలలో ప్రార్థన చేస్తున్న సంఘంలో నువ్వే ఒక్కడే ప్రార్థన పరుడని నీవు కనపరుచుకున్నట్లయితే ఆ ఉపవాసం చెల్లుబాటు కాదు, దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని తెలియపరుస్తూ గద్దిస్తున్నారు. దేవుని పేరట నీ సేవకుడిగా, దేవుని సేవకుడిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు ఉపవాసం ఉన్నప్పుడు భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించి అది దేవునికి కనిపించాలి. దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెల్లించండి, జీవనాశులు పొందుకోండి. మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో అయా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ ఉపవాస దినాలు ఉంటారు నీ బిడ్డలను అయా మీరు దీవించాలంటే, ఆశ్రయించే వాళ్ళ ప్రార్థనగా ప్రతిఫలం దయచాలంటే, వారు ప్రార్థన చేయనప్పుడు సందు వీధుల్లో ఇదిగో నాయన మనుషులకి కనిపించే విధంగా ప్రార్థన చేయకూడదు, ఉపవాసం చేయకూడదని నీ లేఖనాలు మాకు తెలియపరుస్తున్నాయి నా తండ్రి. ఇదిగో ఇది వరకు నీ ప్రజలు, నీ బిడ్డలు తెలియక నా తండ్రి నాయన మనుషులకి అనేక మందికి చెప్పేస్తుండొచ్చు, బంధువులకి, స్నేహితులకి అనేక మందికి నేను ఉపవాసం ఉన్నానని నేను నాయన ప్రభు వారు నోరు జారి ఉండొచ్చు. అయితే ఈ రోజు ఏ మాటలు వింటున్న వారి జీవితంలో ఉపవాసం ఉన్నప్పుడు నా తండ్రి అది మీకు మాత్రమే కనిపించాలి. ఆ ఉపవాస దినాన్ని మీకు మాత్రమే చెల్లించాలి. మీకు చెందవలసిన స్థుతులు అయ్యా మీరు కోరుకున్నట్టు మహిమను మీకు చెల్లించే కృపను నీ బిడ్డలకు దయచేయమని, ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకి ఎవరికి కనిపించకుండా రహస్యంగా ఉన్న మీకు మాత్రమే కనిపించాలని ఈ ప్రార్థనలు వాళ్ళు తెలుసుకొని, ఈ వాక్యములు వాళ్ళు ఎదుగునట్లు ఈ దినమంతా నీ కృపాక్షేమను ఈ రోజు ఈ దినము నా తండ్రి ఉపవాసన సంఘాలు, ఉపవాసన వ్యక్తులను, ఉపవాసం అంటే బిడ్డలను వీళ్ళు బలపరచడనై వారికి బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. నీ ఎదుట దేశం కొరకు, ప్రజల కొరకు, ఇదిగో నాయకుల కొరకు, అధికారుల కొరకు, నాన్న దేశ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళ కన్నీళ్ళు కార్చి రోధించి నీ యొద్ద ప్రభా మీరు చూసేటట్టుగా, మీరు మెచ్చేటట్టుగా ప్రార్థన ఉపవాసం చేయటకు ఈ రోజు నుంచే మొదలు పెట్టడానికి, ప్రారంభించడానికి సహాయం దయచేయమని, అటు మహిమ అటు కృప నీ బిడ్డలందరికీ దయచేయమని వాక్యం వింటున్న వారి జీవితాలు ఈ రోజు నుంచే ఉపవాసం ఉన్నప్పుడు ప్రభునాథని వాళ్ళు ఈ రీతిగా చేయడానికి నాయన ఉపవాసం ఉన్నప్పుడు మీకు మాత్రమే కనిపించేట్టు చేసడానికి మీరు అంగీకరించడం చేయడానికి సహాయం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.